తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ 1973 అనేది భారతదేశంలో ఒక వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్. ఈ చట్టం ప్రధాన లక్ష్యం ఏమిటంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ను ఈక్విటబుల్ గా మార్చడం. దాంతో పాటుగా పెద్ద భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకొని పేదలకు పంచిపెట్టడమే దీని యొక్క ఉద్దేశం. ఎర్లియర్ ఈవెన్ ఆఫ్టర్ ద అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ స్టిల్ ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. కొంతమంది భూస్వాముల దగ్గర మాత్రమే భూమి అనేది హోల్డ్ చేసి ఉండేది. ఈ యొక్క భూమి అనేది వందల ఎకరాల భూమి ఒక్కొక్కరి చేతిలో ఉండగా చాలా మంది రైతులు అగ్రికల్చర్ లేబర్ గా మారి భూస్వాముల దగ్గర పనిచేసేవారు. ఇది సీరియస్ సోషల్ ఇష్యూగా మారడం జరిగింది. అందువల్ల గవర్నమెంట్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ ఏ సీలింగ్ లిమిట్ ఆన్ హోల్డింగ్స్. అంటే ఒక ఫ్యామిలీ దగ్గర ఎంత వరకు అగ్రికల్చర్ భూమి ఉండాలి లిమిట్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ లిమిట్ దాటితే సర్ప్లస్ ల్యాండ్ ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ల్యాండ్ లెస్ పూర్ పీపుల్ కు ఆ యొక్క ల్యాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కొంత అసమానత తగ్గడం జరుగుతుంది అనే విషయంపై ఈ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. దిస్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ 1st January 1975 అండ్ ఇట్స్ లేటర్ టు బి అడాప్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద తెలంగాణ ఫార్మేషన్ డే 2016 లో మనకు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. తెలంగాణ భూ సంస్కరణలు భూ కమతాల పరిమితి చట్టం 1973 అనే చట్టం మనం తీసుకొచ్చుకున్నాం. దీన్నే ఇంగ్లీష్ లో తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1973 ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం కదా. అయితే గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే ఆమోదించబడినటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిమితి 1973 ఏర్పడిన తర్వాత, ఈ చట్టం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క రాష్ట్రమునకు అన్వయించుకొని జీవో నెంబర్ 45 తీసుకురావడం జరిగింది. ఇది 1వ తారీఖు 6వ నెల 2016 రోజున ఈ తేదీ రోజున ఈ చట్టము తెలంగాణ భూ సంస్కరణలు అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చట్టం 1973ని అమెండ్మెంట్ చేసుకొని ప్రత్యేక జీవో అంటే జీవో నెంబర్ 45 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే వ్యవసాయ భూమి భూ సంస్కరణల దిశలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. జమీందారీ విధానం ఎస్టేట్లు ఇనాములు రద్దు కాబడినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితిలో పెద్ద మార్పు అనేది రాలేదు. ఎందుకోసం అంటే పెద్ద భూస్వాముల చేతిలో భారీ భూములు కేంద్రీకృతం అయి ఉన్నాయి. భూమి లేని వ్యవసాయ కూలీలు కౌలుదారులు స్థితిలో ఉన్నటువంటి మార్పు లేకపోవడం వల్ల దాని కారణంగానే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం ద్వారా భూ కమతాలపై పరిమితిని విధించి అదనపు భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని వారికి పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ యొక్క చట్టం. ఈ యొక్క చట్టం అనేది 1st January 1975 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో ఈ డేట్ రోజున రావడం జరిగింది. అయితే ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబానికి గరిష్టంగా ఎంత భూమి ఉండాలో నిర్ణయించింది. సాధారణంగా 5 సభ్యులు గల కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని మాగాణి భూమి అయితే సుమారు 12 ఎకరాల వరకు ఉంటుంది. మెట్ట భూమి అయితే సుమారు 30 ఎకరాల వరకు అనుమతించబడింది. అయితే సభ్యులు 5 కంటే మించి ఉంటే పరిమితి అనేది పెరుగుతుంది. గరిష్టంగా మాగాణి అయితే 27 ఎకరాలు ఉంటుంది. మెట్ట భూమి అయితే 54 ఎకరాల వరకు అనుమతించబడింది ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 అనే చట్టం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చట్టం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వర్తిస్తుంది. అది 1వ తారీఖు 1వ నెల 1975 సంవత్సరం నుండి అమల్లోకి రావడం జరిగింది. ఆ అమల్లోకి వచ్చినటువంటి ఆ చట్టాన్ని 2016 1వ తారీఖు 6వ నెల రోజున మనం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క అడాప్ట్ చేసుకోవడం జరిగింది అమెండ్మెంట్ ద్వారా. అయితే భూమి యొక్క గరిష్ట పరిమితి నిర్ధారించుకోవడానికి సెక్షన్ 4 అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 4 ఏం చెప్తుందనంటే ఒక కుటుంబంలో ఎంత భూమిని కలిగి ఉండవచ్చు సెక్షన్ 4 నిర్ధారించబడింది. అయితే 5 లేదా అంతకంటే తక్కువ సభ్యులు ఉన్న కుటుంబం ఒక ఫ్యామిలీ యూనిట్గా పరిగణించబడుతుంది. అటువంటి యూనిట్ ఒక స్టాండర్డ్ పోలింగ్ వరకు భూమిని కలిగి ఉండవచ్చు. అయితే 6 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉంటే
ప్రతి అదనపు సభ్యునికి స్టాండర్డ్ హోల్డింగ్లో 5వ వంతు అదనంగా అనుమతించబడుతుంది. అయితే మొత్తం 2 స్టాండర్డ్ హోల్డింగ్స్ను మించకూడదు. ఈ చట్టంలో నిర్ణయించినటువంటి భూమి యొక్క పరిమితి ఎంతైతే ఉంటుందో 5గురి మాత్రమే. ఒక 5గురిని ఒక కుటుంబంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ కుటుంబంలో 6 వ్యక్తులు ఉంటే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఎంతైతే భాగం వెళ్తుందో 6 ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబంలో మరొక భాగం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది అని యొక్క చట్టం అనేది భూమి యొక్క గరిష్ట పరిమితి నిర్ధారణ కోసం సెక్షన్ 4 అనేది మనం చేసుకోవడం జరిగింది 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో. అయితే ఇక్కడ మనం కీలకమైన విషయం గురించి మాట్లాడుకుంటే కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే సెక్షన్ 3 ప్రకారం కుటుంబం అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఒక వ్యక్తి, అతని భర్త లేదా భార్య, మైనర్ కుమారులు, అవివాహిత మైనర్ కుమార్తెలు అంటే పెళ్లి కానటువంటి కుమార్తెలైన కుమారులు ఉన్నా సరే అదొక కుటుంబం. రెండో విషయానికి వస్తే భార్య లేదా భర్త లేనటువంటి వ్యక్తి, అతను లేదా ఆమె మరియు దాంతోపాటుగా మైనర్ పిల్లలు. మూడో విషయానికి వస్తే విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేయని వ్యక్తికి, అతను మరియు దాంతోపాటు వారితో ఉన్నటువంటి మైనర్ పిల్లలు, వీరు కూడా ఒక కుటుంబం. అయితే మైనర్ కుమారుడు వివాహం చేసుకున్న అతని కుటుంబం వేరుగా పరిగణించబడదు. అతను కూడా తన తల్లిదండ్రుల కుటుంబంలోనే ఒక భాగంగానే పరిగణించబడుతుంది ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 అనే చట్టం. ఇల్లీగల్గా పుట్టినటువంటి పిల్లలు ఉన్నా సరే వారు కుటుంబ సభ్యులుగా పరిగణించబడడు. గర్భస్థ శిశువు కూడా సభ్యుడిగా పరిగణించబడడు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఇందులో ఒక భాగం కాదు, కుటుంబంలో భాగం కాదు అని అర్థం. గర్భస్థ శిశువు కుటుంబంలో భాగం కాదు. ఇల్లీగల్గా పుట్టినటువంటి కుమారులు కానీ కుమార్తెలు ఉన్నా కూడా వివాహేతరులకు కూడా పుట్టినటువంటి పిల్లలకు కుటుంబ సభ్యులు కారు అని యొక్క చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గురించి చూసినట్లయితే కుటుంబం వర్సెస్ ఉమ్మడి కుటుంబం. అంటే ఈ చట్టంలో కుటుంబం నిర్వచనం ఏంటంటే సాధారణంగా ఉమ్మడి కుటుంబంతో భిన్నంగా ఉంటుంది. తల్లిదండ్రులు, మేజర్ కుమారులు, కుమార్తెలు ఈ చట్టంలోని కుటుంబ సభ్యులుగా పరిగణించబడరు. ఎందుకంటే వారు వేరు ఫ్యామిలీ యూనిట్లుగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో అనేక ఫ్యామిలీ యూనిట్లు ఉండవచ్చు. సెక్షన్ 4A ఏం చెప్తుందంటే సీలింగ్ అనేది పెంపు. ఎప్పుడు అంటే మేజర్ కుమారునికి స్టాండర్డ్ హోల్డింగ్ కంటే తక్కువ భూమి ఉన్నప్పుడు తండ్రి తన పరిమితిని పెంచుకోవచ్చు. ఈ సెక్షన్ 1977లో చేర్చబడడం జరిగింది. రిట్రోస్పెక్టివ్గా అమలులోకి వచ్చడం జరిగింది. అయితే భూమిని కలిగి ఉండటం అంటే ఏమిటి? ఈ చట్టం ప్రకారం యాజమాన్యపు హక్కులు ఉన్నటువంటి భూమిగా, కౌలు భూమిగా, తనఖా భూమిగా, ఇతర విధానాలుగా స్వాధీనంలో ఉన్నటువంటి భూమిగా అన్నీ కలిపి ఒక వ్యక్తికి భూమిగా పరిగణించబడుతుంది. అంటే అతనికి భూమి కలిగి ఉండటం అంటే ఇవన్నీ హక్కులు అతనికి ఉంటాయి. ఏమేమి? కౌలుకు ఇచ్చుకోవచ్చు, తనఖా కూడా పెట్టుకోవచ్చు, యాజమాన్య హక్కులు ఉన్నటువంటి భూమిగా పరిగణించబడుతుంది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. యాజమాన్య హక్కులు ఉన్నటువంటి భూమిగా కూడా మనం పేపర్లో కూడా చూసుకోవచ్చు. ఇతర విధానాలను స్వాధీనం చేసుకోవడం కూడా ఈ అంశం అనేది ఉపయోగపడుతుంది. మరో విషయానికి వస్తే స్టాండింగ్ హోల్డింగ్ పరిమితులు సెక్షన్ 5 ప్రకారం భూమి యొక్క రకం ఆధారంగా స్టాండర్డ్ హోల్డింగ్ మారుతుంది. మాగాణి భూములు క్లాసెస్ AF ప్రకారం 2 పంటలు ఒక పంట ఆధారంగా 10 నుండి 27 ఎకరాల వరకు మనకు ఉంటుంది. దాంతోపాటుగా మెట్ట భూములు క్లాసెస్ 35 నుండి 54 ఎకరాల వరకు మెట్ట భూమిని కలిగి ఉండవచ్చు. అయితే ఇందులో మినహాయింపులు ఏంటంటే ప్రైవేటు బావుల ద్వారా సాగు చేసే భూమికి 25% పెంపు, ప్రభుత్వ ఇరిగేషన్ ద్వారా 16% అనేది పెంపు ఉంటుంది. మూడో విషయానికి వస్తే కరువు ప్రాంతాలలో అయితే 12% వరకు పెంపు అనేది ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఎలా ఉంటాయంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాటాలు వ్యక్తిగతంగా లెక్కించి స్టాండర్డ్ హోల్డింగ్కు నిర్ణయిస్తారు. ప్రతి వ్యక్తి వాటా వేరుగా పరిగణించబడుతుంది. సెక్షన్ 7లో ఏం చెప్తుందనంటే మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1977 అనేది లోపాయకారి బదలాయింపులు అంటే 24th 1st 1971 నుండి 1st 1st 1975 మధ్య చేసినటువంటి బదలాయింపు అనుమానాస్పదంగా పరిగణించబడతాయి. ఎందుకోసం అంటే నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత వ్యక్తిపైనే ఉంటుంది. నిరూపించకపోతే ఆ యొక్క భూమి అతనిదిగానే పరిగణించబడుతుంది. చట్టవిరుద్ధ బదలాయింపులు శూన్యం, నల్ అండ్ వైడ్గా పరిగణించబడతాయి. అయితే ఇతర విషయాల గురించి చూసినట్లయితే వ్యవసాయ భూమిని ఇతర ఉపయోగాలకు మార్చిన ఈ యొక్క చట్టంలో వ్యవసాయ భూమిగానే పరిగణిస్తారు. విడాకులు, దత్తత వంటి అంశాలు కూడా సీలింగ్ లెక్కలలో ప్రభావం చూపుతాయి. అయితే మొదట ఒక యూనిట్గా లెక్కించి తర్వాత వ్యక్తిగత హక్కులుగా గుర్తిస్తారు. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి సమాన పంపిణీ, భాగస్వామ్య
అసమానతలను తగ్గించడం కోసం భూమి లేని వారికి భూమిని అందించడం, ఫ్యామిలీ యూనిట్ ఆధారంగానే భూమి యొక్క పరిమితిని నిర్ణయించడం ఈ యొక్క చట్టం యొక్క ప్రత్యేకమైన పద్ధతి. అయితే ఇక్కడ మన కంక్లూజన్లో ఒక విషయాన్ని మనం చూసినట్లయితే మొత్తం మీద చూస్తే తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ 1973 అనేది సోషల్ జస్టిస్ ఓరియంటెడ్ లా అని చెప్పవచ్చు. ఈ చట్టం ద్వారా ల్యాండ్ కాన్సంట్రేషన్ తగ్గించడం మరియు ల్యాండ్లెస్ పీపుల్కి లైవ్లీహుడ్ ఆపర్చునిటీ కల్పించడం ప్రధాన ఉద్దేశం ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. దిస్ యాక్ట్ క్లియర్లీ షో దట్ ల్యాండ్ ఈస్ నాట్ జస్ట్ ఏ ప్రాపర్టీ బట్ ఏ మీన్స్ ఏ సర్వైవల్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్స్. అందుకే ప్రభుత్వం సీలింగ్ లిమిట్ ని పెట్టి సర్ప్లస్ ల్యాండ్ ని రీడిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రయత్నించడం జరిగింది ఈ చట్టం ద్వారా. హవెవర్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లో ఛాలెంజెస్ ఎదురయ్యాయి. లూప్ హోల్స్, లీగల్ డిస్ప్యూట్, బినామీ ట్రాన్సాక్షన్ వల్ల ఈ చట్టం పూర్తి స్థాయిలో అచీవ్ కాలేకపోయింది. ఇన్ కంక్లూజన్, law alone is not enough. Proper implementation is a key. Equitable distribution of lands it to be balanced society. Spirit ఏమిటంటే భూమి కొద్ది మందికి కాదు అందరికీ జీవనాధారం కావాలి అని యొక్క చట్టం మెయిన్ ఉద్దేశం. ఇప్పటి వరకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఇంతవరకు భూ పరిమితి విధించడం జరుగుతుంది. కుటుంబం అంటే ఎవరు, సర్ప్లస్ ల్యాండ్ ని ఎవరెవరికి పంచడం జరుగుతుంది, కుటుంబం అంటే ఎంతమంది ఉంటారు అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.